బిగ్ బాస్ సీజన్ 8లో హౌస్లో ఇవాళ బ్రాండ్ ప్రమోషన్ టాస్క్ ఒకటి జరిగింది. ఈ వారం హౌస్లో ఎటువంటి టాస్కులు లేకుండా జాలీగా సాగుతున్న సమయంలో ఈ బ్రాండ్ ప్రమోషన్ టాస్క్కి శ్రీకారం చుట్టారు బిగ్ బాస్ ఇవాల్టి హౌస్లో. ఇందులో బిగ్ బాస్ బాహుబలి నిఖిల్ ఆడాడు. నిఖిల్ ఆడటమే కాదు, డిపాజిట్లు లేకుండా అపోజిషన్ని మెరుపు వేగంతో ఓడించేశాడు. ఇక తన గెలుపు జెండాను పాతేశాడు ఇవాల్టి హౌస్లో. ఇక ఈ టాస్క్ ఏంటి, ఎవరెవరు ఆడారు, సంచాలకుగా ఎవరు చేశారు, అది మొత్తం కూడా ఇప్పుడు తెలుసుకుందాం. విటారా టైల్స్ రిఫ్రెష్ యువర్ జిందగీ వారి తరఫు నుంచి టైల్స్కి సంబంధించి ఒక పజిల్ అయితే పెట్టారు బిగ్ బాస్. ఈ టాస్క్ కోసం ఇద్దరు టీమ్స్గా ఫామ్ అయ్యి ఆడారు. ఆ టీమ్స్ని మెగా చీఫ్ ప్రేరణ నామినేట్ చేశారు. ఇక టీమ్స్ ఎవరు అంటే అవినాష్ అండ్ నిఖిల్ ఒక టీం కాగా రోహిణి అండ్ పృథ్వీ మరొక టీం. అయితే ఈ రెండు టీమ్స్ తమ ముందు పెట్టిన గ్యాలరీలో ఉన్న బొమ్మని తమ ముందు పెట్టిన బోర్డులో పజిల్ లాగా సాల్వ్ చేసి కరెక్ట్గా పెట్టాల్సి ఉంటుంది. అయితే ఇందులో ఎవరు ఏ పజిల్ తీసుకోవాలన్నది రాక్ పేపర్ సిజర్స్ ఆడి డిసైడ్ చేస్తారు నిఖిల్ అండ్ పృథ్వీ. ఇక ఈ టాస్క్లో ప్రేరణ సంచాలకుగా వ్యవహరిస్తుంది. ఇక ఈ టాస్క్ ఎలా ఆడాలో ఇప్పుడు చూద్దాం. ఒక సభ్యుడు ఆ టైల్స్ని మొత్తం కూడా తీసుకువచ్చి ఆ బోర్డుపై ఉంచాల్సి ఉంటుంది. ఇక మరొక సభ్యుడు ఆ బోర్డు పైన పెట్టిన టైల్స్ని సరైన క్రమంలో అమర్చి ఆ డిస్ప్లేలో పెట్టిన బొమ్మ వచ్చేలాగా సాల్వ్ చేస్తూ ఉండాలి. ఇక నిఖిల్ అయితే సుడిగాలి వేగంతో టైల్స్ అన్నింటినీ కూడా బోర్డుపై పెట్టేసి ఆ తర్వాత అవినాష్కి పజిల్ సాల్వ్ చేయడంలో సహాయం చేస్తాడు. అలా కళ్ళు మూసి తెరిచేలోపు నిఖిల్ వాటిని సాల్వ్ చేసేస్తాడు. మరోపక్క పృథ్వీ అండ్ రోహిణి వీళ్ళిద్దరూ సాల్వ్ చేసిన ఒక 10 నిమిషాలకు కానీ ఇంకా సాల్వ్ చేయరు. ఇలా మరొకసారి నిఖిల్ తన ఆర్ట్ ఏంటో, తన ఇంటెలిజెన్స్ ఏంటో, తన ఇంటెన్సిటీ ఏంటో మొత్తం కూడా చూపించేశాడు ఇవాల్టి ఈ టాస్క్లో. ఇక ఈ టాస్క్ గెలిచినందుకు గాను ఆ బ్రాండ్కి సంబంధించిన విటారా టైల్స్ వారు చెరొక 25,000 చెక్కునైతే ఇస్తారు. అలా గెలిచిన నిఖిల్ అండ్ అవినాష్ టీంకి ఆ చెక్లను సంచాలక్ అండ్ మెగా చీఫ్ అయిన ప్రేరణ ఆ చెక్కులను డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఇక్కడ నిఖిల్ తన పని అయిపోగానే సాఫీగా కూర్చోలేదు. పక్క టీం అయిన రోహిణి అండ్ పృథ్వీని కూడా పజిల్ కంప్లీట్ చేయడానికి తన వంతు సహాయం చేశాడు. ఇక్కడ మరోసారి నిఖిల్ అంటే ఏంటో, నిఖిల్ ఎంత మంచివాడో ప్రూవ్ చేసుకున్నాడు. బహుశా ఈ మంచితనానికేనేమో బిగ్ బాస్ ఆడియన్స్ అందరూ కూడా నార్మల్ నిఖిల్గా ఉన్న నిఖిల్ని బాహుబలి నిఖిల్ని చేసేలాగా ఫ్యానిజం చేశారు. నిఖిల్కున్న ఈ హెల్పింగ్ నేచర్పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. చాలా రోజుల తర్వాత నిఖిల్ ఒక టాస్క్ ఆడాడు. ఇక పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చెప్పేయండి. అలానే నిఖిల్ ఆట తీరు మీకు ఎలా అనిపిస్తుంది ఈ బిగ్ బాస్ హౌస్లో? మీరైతే ఎన్ని పాయింట్లు ఇస్తారనేది కామెంట్ చేసేయండి.